ఇప్పుడు గవర్నమెంట్ మనకు మారింది. జగన్ గారు ఓడిపోయారు, ఇప్పుడు చంద్రబాబు గారు గెలిచారు. మరి ఎలా చేస్తున్నారు పరిపాలన? పరిపాలనకే ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అన్ని పథకాలు ఇప్పుడు వదులుతున్నాడు కదా. ఇప్పుడు ఆయన చేసినవన్నీ వదిలేసుకొని మెల్లిమెల్లిగా తిప్పుకొని అన్ని సర్దుకుంటూ రావాలిగా. మరి దానివల్ల అన్ని చేస్తూ ఉంటాడు మంచిగా, ఇబ్బంది లేదు. వరదలు ఎలా చేశారు? వరదల్లో కూడా మరి దగ్గరుండి వానలో కూడా తిరిగాడుగా. ఆ టైంలో ఈయనేమో హెలికాప్టర్లో ఉండి చూస్తే మరి ఈయన గారు కింద బోట్లో తిరిగాడుగా. అంతే అంటారు. తిరిగేది ఏదో ఉండదే అది. ఆయన హెలికాప్టర్లో ఉండి చూశాడు, ఈయన మామూలుగా బోట్లో కూడా ఉండి మామూలుగా తిరిగి చేశాడు ప్రజల కోసం. ఆ దగ్గర నుంచి పరామర్శించి చాలా చేశాడు. ఇప్పుడు దానికేమి మరి వరదలు నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం అందిందండి? అంతే చూస్తారండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ ఎమ్మెల్యేలని వాళ్ళని పెట్టాడు కదా, అంతా ఉంటాయి. ఎవరో ఒకళ్ళు అందకపోతే వాళ్ళు ఎదురుగా చెట్టపడి మాట్లాడుతూ ఉంటారు. దానికి సంబంధం ఏముంది? అందకుండా ఉండవు, ఈ కొండే ఉండరు, అన్ని జరుగుతూ ఉంటాయి అసలు. ఇప్పుడు ఆ ఇంటికి వస్తే పాల ప్యాకెట్లు ఎక్కువ తినడానికి ఒకటే అయితే వాళ్ళు 4 పొందినాయి. మరి అట్లా బాగానే ఇచ్చారు, బాగానే చెప్పుకున్నారు, ఇబ్బంది లేదా. ఓకే, ఇప్పుడు మనకి జగన్ గారు 5 సంవత్సరాలు చేశారు, మరి అప్పుడు ఏం పథకాలు వచ్చాయి? మాకేం పథకాలు రాలేదు. ఆ ప్రభుత్వం పథకాలే లేవు. ఏం పథకాలు అవి వచ్చినాయి? ఏం సుఖం అంటే అన్నిటికీ ఇబ్బందులు పడతా ఉంటే అన్నిటికీ ఇబ్బందులే. బాబు గారు వస్తే జగన్ ప్రభుత్వంలో సరుకులు గాని కరెంటు బిల్లు గాని మండిపోతానే నేను వస్తే తగ్గిస్తా అన్నారు. మరి తగ్గాయండి? ఇప్పుడు తగ్గుతాయి. ఇప్పుడు ఏమిట్లో ఏమైందండి మొత్తం కలిపి కానీ నెలలు అయిందా, సంవత్సరాలు అయిందా? 100 రోజులు జరిగిద్ది. అన్ని జరుగుతూ ఉంటాయి, జరగకుండా ఉండవు, నిదానం జరుగుతాయి. ప్రతి ఒక్కటి చేస్తారని నమ్మకం ఉంది. చేస్తారు, జరుగుతాయి. ఓపిక పట్టాలి. ఏదో ఒకటి జరగలేదని చెప్పేసి అని దానికి తొందర పడితే సుఖం ఉండదు. అంతే గ్యారంటీ అది.